ప్రస్తుత కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి అంబటిపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చౌకబారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మాజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి కనీస రాజకీయ అవగాహన లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవటం, ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరు ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తే అది